हैदराबाद में हांजानी एस जयपाल रेड्डी मेमोरियल अवार्ड की तकरीब मुनक्किद हुई। यह प्रोग्राम कैपिटल फाउंडेशन सोसाइटी और ICAFI के इश्तराक से मुनक्किद हुआ, जिसमें मुअज़्ज़िज़ मेहमानों और दानिश्वरों की बड़ी तादाद ने शिरकत की। इस प्रोग्राम में शिरकत करते हुए रेवंत रेड्डी ने जयपाल रेड्डी को ज़बरदस्त खराज अक़ीदत पेश किया। चीफ मिनिस्टर ने कहा कि अगर जयपाल रेड्डी न होते तो आज तेलंगाना रियासत वजूद में न आती। वो एक बाउसूल, बावकार और नज़रियाती सियासतदान थे, जिनकी कमी हमेशा महसूस की जाएगी। బలమైన ముద్ర దేశ రాజకీయాలలో మన రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షంలో జయపాల్ రెడ్డి గారు ముద్ర వేసిండ్రు అని అంటే ఇది మన ప్రాంతం అనుకోవచ్చు. వారు దాదాపుగా 35 సంవత్సరాలు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాలలో వారు రాణించారు. 50 సంవత్సరాలు సరిగ్గా 69లో వారు ప్రజా జీవితంలో అడుగు పెడితే 2019 వారి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఈ దేశంలో ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను అమలు చేయడంలోనే వారు కృషి చేసిండ్రు. వారి దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్య మీద వస్తే, ఒక రేషన్ కార్డు కావాలనో లేకపోతే ఏదైనా చిన్న సమస్య మీద వచ్చినప్పుడు మేమందరం ఆ వచ్చిన వ్యక్తికి ఆ రేషన్ కార్డు ఇప్పించడం ఎలా అనే ఆలోచన చేస్తే, అసలు ఈ విధానాన్ని సరళీకృతం చేస్తే పేదలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, అసలు పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జయపాల్ రెడ్డి గారు ఆలోచన చేసేది. కల్వకుర్తి ప్రాంతానికి ఈరోజు విద్యుత్తు అందరికీ అందుబాటులో వచ్చింది. కరెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. కానీ ఆనాడు వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి, కల్వకుర్తి ప్రాంతంలో వందలాది గ్రామాలలో విద్యుత్తు లేనప్పుడు అక్కడి రైతులలో, అక్కడి పేదల జీవితాలలో వెలుగు నింపాలి అనంటే, అక్కడ అభివృద్ధి జరగాలి, వ్యవసాయంలో రాణించాలి అనంటే విద్యుత్ అవసరాన్ని మొట్టమొదట గుర్తించి ఆ రోజు వారు ఆ ప్రాంతాన్ని అత్యధిక అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసిండ్రు.